ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ అనేవి ఆల్రెడీ 22 సెప్టెంబర్ నుండి స్టార్ట్ అయ్యాయి. ఓన్లీ ఫ్లిప్కార్ట్ అమెజాన్లోనే కాదు, మింత్రాలో చూసుకున్నట్లయితే బిగ్ ఫ్యాషన్ ఫెస్టివల్, మీషోలో చూసుకున్నట్లయితే మెగా బ్లాక్ బస్టర్ సేల్స్ అనేవి ఆల్రెడీ రన్ అవుతూనే ఉన్నాయి. ఈ ఇయర్ అనగా ఈ సేల్లో చూసుకున్నట్లయితే 1,20,000 కోట్ల బిజినెస్ జరగడానికి ఛాన్స్ ఉందంట. ఐపీఎల్ సీజన్ కంటే ఎక్కువ బిజినెస్ జరుగుతుంది ఈ సేల్స్ లో. చాలా మంది ఈ సేల్లో చాలా డబ్బుని ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నారు, కొందరు ఆల్రెడీ స్పెండ్ చేసేసారు. నేను చెప్పేది ఏంటంటే ఈ సేల్స్ లో ఒక్క రూపాయి కూడా మీరైతే ఖర్చు పెట్టకండి, ఏం కొనకండి. నేను కొన్ని పాయింట్స్ చెప్తా, ఈ వీడియోలో కొన్ని పాయింట్స్ చెప్తా. ఆ పాయింట్స్ అన్ని విన్న తర్వాత మీ మైండ్ కొను అంటే అప్పుడు మాత్రమే కొనండి. అదేవిధంగా ఈ సేల్స్లో కొన్ని జెన్యూన్ ఆఫర్స్ ఉంటాయి, కొన్ని ఫేక్ ఆఫర్స్ ఉంటాయి. ఫేక్ ఆఫర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ప్రాక్టికల్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. చాలామంది ఫేక్ ఆఫర్స్కి టెంప్ట్ అయ్యి కొంటున్నారు, డబ్బులు కోల్పోతున్నారు. అండ్ అదేవిధంగా చాలా మంది క్రెడిట్ కార్డ్స్ తో, ఈ సేల్లో క్రెడిట్ కార్డ్స్ తో చేస్తున్న మిస్టేక్స్ ఏంటో కూడా చెప్తా. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. లాస్ట్ ఇయర్ అనగా 2024 సెప్టెంబర్ అక్టోబర్ లో కూడా ఈ సేల్స్ అనేవి జరిగాయి. 2024 సీజన్ లో చూసుకున్నట్లయితే 1,00,000 కోట్ల బిజినెస్ జరిగింది. ఎస్, ఈ ఇయర్ 1,20,000 కోట్ల బిజినెస్ జరగడానికి ఛాన్స్ ఉంది. అంటే 20,000 కోట్ల బిజినెస్ ఈ ఇయర్ పెరగనుంది. ఇలా పెరగడానికి ఛాన్సెస్ ఎందుకు ఎక్కువ ఉన్నాయి? దానికి ప్రధానమైన కారణం జిఎస్టి. ఎస్, మనందరికీ తెలిసిందే, ప్రభుత్వం 22 సెప్టెంబర్ నుండి జిఎస్టీని తగ్గించింది కొన్ని ఐటమ్స్ మీద. సో 22 సెప్టెంబర్ నుండి చాలా ఐటమ్స్ యొక్క ధరలు తగ్గాయి కదా. సో ప్రభుత్వం చూసుకున్నట్లయితే 3 సెప్టెంబర్ ఆ రోజే చెప్పేసింది, సో ఇలా జిఎస్టీలో కొన్ని స్లాబ్స్ని తీసేస్తూ ఉన్నాం, ఈ ఐటమ్ ధర తగ్గుతుంది అని చెప్పి. నాలాంటి వాళ్ళు కూడా చాలా వీడియోస్ చేసాం. కార్ ధరలు, బైక్ ధరలు, టీవీ ధరలు, ఏసీ ధరలు ఇవన్నీ తగ్గుతాయని చెప్పి అప్పటి నుంచి చెప్తూనే ఉన్నాం. సో చాలామంది కొనే వాళ్ళు కూడా ఆగారనమాట. 22 వరకు వెయిట్ చేద్దాం, ఆ తర్వాత ప్రైస్ తగ్గుతుంది, ఆ తర్వాత కొనుక్కుందామని చెప్పి వెయిట్ చేశారు. ఇలా చాలామంది వెయిట్ చేశారు. ఇలా వెయిట్ చేసి ఇప్పుడు కొంటూ ఉన్నారనమాట. అందుకనే కాస్త ఎక్కువ బిజినెస్ జరగడానికి ఛాన్స్ ఉంది ఈ ఇయర్. అండ్ దానితో పాటు మనందరికీ తెలిసిందే, ఈ ఫైనాన్షియల్ ఇయర్ నుండి 12 lakhs వరకు మనం ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. సో ఎవరైతే 12 lakhs కంటే తక్కువ జీతాన్ని తీసుకుంటూ ఉన్నారో ప్రతి ఇయర్, వాళ్ళందరికీ కాస్త ట్యాక్స్ అనేది ఆదా అవుతుంది. సో అలా ఆదా అయిన డబ్బుని ఖర్చు పెడుతున్నారు. అండ్ థర్డ్ రీజన్ చూసుకున్నట్లయితే ఆఫర్లు. ఫోన్ ఓపెన్ చేస్తే చాలు, ప్రెజెంట్ సేల్ రన్ అవుతుంది కదా, పొరపాటున ప్రెజెంట్ ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఓపెన్ చేసామనుకోండి, ఎన్ని ఆఫర్లు కనపడుతూ ఉన్నాయో. ఈ ఆఫర్లకి టెంప్ట్ అయ్యి కొందరు రిక్వైర్మెంట్ ఉన్నా లేకపోయినా ఆర్డర్ పెడుతున్నారనమాట. ఈ కారణాల చేత సేల్స్ అనేవి బిజినెస్ అన్నది ఈ ఇయర్ పెరగడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు మెయిన్ టాపిక్, ఈ సేల్స్ సందర్భంగా చాలా మంది చేస్తున్న మిస్టేక్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్, ఇంపల్స్ బయింగ్. అంటే ఏంటి? పలానా ఐటెం కొనాలి అన్న థాట్ ఉండదు, అసలు అవసరం ఉండదు. జస్ట్ సేల్స్ మొదలైనవి కదా అని చెప్పి చాలామంది యూట్యూబర్లు ఈ ప్రోడక్ట్ ప్రైస్ ఇంతకుముందు 90,000 ఉండేది, ఈ సేల్లో జస్ట్ 60,000కి వస్తుంది. ఈ ఐటెం మీకు కావాలంటే కామెంట్లో లింక్ అని కామెంట్ చేయండి, నేనే డైరెక్ట్గా లింక్ పంపిస్తా అని చెప్పి చాలా మంది వీడియోలు చేస్తున్నారు. వాళ్ళు చేసేది తప్పు కాదు. ఎవరికైతే నిజంగా అవసరం ఉందో వాళ్ళకి చాలా డిస్కౌంట్లో ఆ ప్రోడక్ట్ అయితే వస్తుందన్నమాట, చాలా డబ్బు సేవ్ అవుతుంది. కానీ అవసరం ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు అందరూ ఆ వీడియోస్ని చూస్తున్నారు. అండ్ వీడియోస్ చూసి టాప్ డీల్స్ అంటారు, ఒకరు వచ్చేసి ఇవి కొనుక్కుంటే బెటర్ అంటారు. ఇవన్నీ విన్న తర్వాత ఓపెన్ చేస్తారనమాట, ఆఫర్లు రన్ అవుతున్నాయి అంట కదా అని చెప్పి. ఫ్లిప్కార్ట్, అమెజాన్, మింత్రా ఇవన్నీ సరదాగా ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేయగానే నిజంగానే ఆఫర్లు కనపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను అమెజాన్ ఓపెన్ చేశా. ఓపెన్ చేయగానే iPhone 16 128GB నార్మల్గా అయితే 79,900, అంటే 80,000 నార్మల్గా అయితే లాంచ్ అయినప్పుడు దాదాపుగా అంతే ఉంది, మనందరికీ తెలిసిందే. సో 80,000ది ఈ సేల్లో 66,990కి వస్తుంది. చూస్తారు, అబ్బా 66,990 అంతేనా? ఏంటి ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ని యూజ్ చేస్తే 62,740నా, ఇదేదో బాగుంది అని చెప్పి అప్పటికప్పుడు అనుకుంటాడు అనమాట.
ప్రెజెంట్ ఫోన్ వాడతాడు, మంచి ఫోనే వాడతాడు, ఐఫోనే వాడతాడు పాతది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 14 Pro Maxని యూజ్ చేస్తున్నా. సో ఇలాంటి ఫోన్ యూజ్ చేస్తున్నా కూడా మంచి ఫోను 16 ఏకంగా 80,000 రూపాయలది 62,000కి వస్తుంది, కొనేద్దామని చెప్పి కొనేస్తాడనమాట. దీన్నే ఇంపల్స్ బయింగ్ అంటారు. అంటే వాడికి అవసరం ఉందా? లేదు. ఫోన్ నిజంగానే అవసరం లేదు, జస్ట్ ఓపెన్ చేశాడు, యూట్యూబ్లో ఆన్లైన్లో చెప్పారు, ఓపెన్ చేశాడు, ఆఫర్ నిజంగానే ఉంది, కొనేస్తాడు అనమాట. దీన్నే ఇంపల్స్ బయింగ్ అంటాం. ఇలా చాలామంది ఈ సేల్స్లో చాలామంది అవసరం ఉన్నా లేకపోయినా ఐఫోన్స్ కొంటున్నారు. ముఖ్యంగా 16 సిరీస్ కొంటున్నారు డిస్కౌంట్ వచ్చిందని చెప్పి. ప్రెజెంట్ అవసరం లేకుండా కొనుక్కున్నాం అనుకోండి, ఫ్యూచర్లో అవసరమైనవి అమ్ముకోవాల్సి వస్తుంది, జాగ్రత్త. పైగా ఇండియాలో చాలామంది ఐఫోన్స్ని 80% ఆఫ్ ఇండియన్స్ ఐఫోన్స్ని ఈఎంఐస్లో కొంటున్నారు. వాళ్ళకి వచ్చే జీతం 30,000 40,000 ఉంటుంది, కానీ ఫోన్ మాత్రం ₹1,00,000 ఉంటుంది. సో ఇలాంటి తప్పుని చాలామంది చేస్తున్నారు. అదేవిధంగా ఓపెన్ చేస్తారు, స్క్రోల్ చేస్తుంటారు, ఒక టీవీ కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సోనీ, ఇది కనబడింది నాకు. సోనీ 55 ఇంచు బ్రావియా టీవీ చూసుకున్నట్లయితే నార్మల్గా దాదాపుగా 1,00,000, ఇదిగోండి 99,900 ఉంది, ₹1,00,000. ఈ సేల్లో 55,990 వస్తుంది. మళ్ళీ చూస్తాడు, కార్డ్ ఆఫర్ ఉంది, ఎంత? కార్డు వల్ల 49,990 వస్తుంది. ₹1,00,000 ఎక్కడా, 49,000 ఎక్కడా అని చెప్పి కొనేస్తాడు అనమాట. ఆల్రెడీ ఇంట్లో టీవీ ఉంటుంది చిన్నది, అంటే 55 ఇంచ్ కాదు, ఒక 42 ఇంచో సంథింగ్ ఉంటుంది, 42 ఇంచో 45 ఇంచో ఉంటుంది. అయినా కూడా పాత టీవీని బెడ్రూమ్లో పెడదాం, 3 BHK కదా, హాల్లో ఇది కొనుక్కుందాం అని చెప్పి కొనేస్తాడు అనమాట. ఇలాంటి తప్పుని చాలా అంటే చాలా మంది చేస్తున్నారు. టెంప్ట్ అవ్వకండి. కొన్నిసార్లు అయితే డీల్ ఎండ్స్ ఇన్ 15 minutes అని ఉంటుంది, టైం తగ్గుతూ ఉంటుంది. ఇంకా షివర్ వచ్చేసి ఏం చేయాలో అర్థం కాదు. డీల్ మిస్ అయితే మళ్ళీ దొరకదేమో అన్న భయంతో ఏదో ఒకటి చూసుకుందాం, క్రెడిట్ కార్డు ఉంది కదా అని చెప్పి ఆర్డర్ పెట్టేస్తాం. ఆర్డర్ పెట్టే టైంలో టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా చదవము. అసలు రిప్లేస్మెంట్ ఉందా, ఎన్ని డేస్లో ఉంది, రిటర్న్ ఉందా, ఎన్ని డేస్లో ఉంది, ఏమి చూడకుండా కంగారులో మనమైతే ఆర్డర్ పెట్టేస్తూ ఉంటాం. దీన్నే ఫోమో అంటారు, అనగా ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. మిస్ అయిపోద్దేమో అన్న భయంతో ఆర్డర్ పెడుతూ ఉంటాం. అసలు నిజంగానే అది అవసరం ఉందా లేదా ఇవేమి చూడం. ఆఫర్ ఉంది, మిస్ అయిపోద్దేమో, మళ్ళీ దొరకదేమో అన్న భయంతో మనమైతే ఆర్డర్ పెడుతూ ఉంటాం. ఇలాంటి తప్పులు మీరైతే అస్సలు చేయకండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సేల్ కంటే ముందే మీకు అది నీడు, అంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నారు, ఇంట్లో టీవీ లేదు, మంచి టీవీ కొనుక్కుందాం, ఆఫర్లో వస్తే కొనుక్కుందాం సోనీ అని చెప్పి ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. ఆ ప్రైస్ని కూడా ట్రాక్ చేస్తున్నారు. ఆఫర్లో చూస్తే నిజంగానే తగ్గిందనుకోండి, కొనుక్కోండి. 100% మీకైతే అర్హత ఉంది. మీలాంటి వాళ్ళకి ఈ సేల్ అన్నది చాలా బాగా యూజ్ అవుతుంది. అంతేగాని ఆల్రెడీ టీవీ ఉండి అవసరం లేకుండా జస్ట్ ఆఫర్ని చూసి కొనుక్కుంటున్నారనుకోండి, మీ అంత మూర్ఖులు ఎవ్వరూ ఉండరు. అవసరమైతే మాత్రమే కొనుక్కోండి. చాలాసార్లు కంగారులో కొంటాం, కానీ వాడతామా? సరిగ్గా వాడం. మీ ఇంట్లోనే చూసుకోండి. మనం కొని వాడకుండే ఉండే ఐటమ్స్ చాలా ఉంటాయి, అవన్నీ వాంట్స్, జస్ట్ వాంట్ అంతే. నీడ్స్ ఉంటే కొనుక్కోండి, మీకు నిజంగానే అవసరం. ఈ సేల్లో మిస్ అయితే మళ్ళీ కొనుక్కోలేనేమో, అంత తక్కువ ధరకి రాదేమో, నాకు నిజంగా అవసరం ఉంది అనుకున్నట్లయితే 100% మీరు అయితే కొనుక్కోవచ్చు. అదేవిధంగా ఎగ్జాంపుల్గా మీరు ఐఫోన్ కొందాం అనుకుంటున్నారు. సో చూశారు, ప్రైస్ బాగానే ఉంది, ఆర్డర్ పెడుతూ ఉంటారు. ఆర్డర్ పెట్టే టైంలో పెంచుతారనమాట కావాలని. ఇది స్ట్రాటజీ. ఒక 2,000 3,000 పెంచేస్తారు. సర్లే పెరిగింది కదా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటారు, తగ్గుద్దేమో అని చెప్పి. అలా చూస్తూ ఉంటే అవుట్ ఆఫ్ స్టాక్ అంటే అయిపోద్ది, స్టాక్ లేదు అని చెప్పి చూపిస్తాడు. వెంటనే అమ్మో అదేంటి, అనవసరంగా వెయిట్ చేశాను, 3,000 పెరిగితే పెరిగింది, ఆర్డర్ పెట్టేయాల్సింది, ఒరిజినల్ ప్రైస్ చాలా ఎక్కువ కదా చా అనుకుంటుంటారు. వెంటనే స్టాక్లోకి వస్తుంది, స్టాక్లో పెడతాడు. సర్లే పెట్టాడు, ఆర్డర్ పెడదాం అనే టైంకి ప్రైస్ అనేది మరీ పెరిగి ఉంటుంది. అంటే ఇంతకుముందు ఆల్రెడీ పెంచాడు కదా 2,000 3,000, దానికి మళ్ళీ 1,000 2,000 పెంచి చూపిస్తాడు అనమాట. ఏమనుకుంటాం, అమ్మో వెయిట్ చేస్తే మళ్ళీ పోతుందేమో, అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోద్దేమో, సర్లే పెరిగితే పెరిగింది, నార్మల్ ప్రైస్ కంటే తక్కువే కదా కొనేది అని చెప్పి కొనేస్తూ ఉంటాం. ఇలా మనం అనుకున్న దానికంటే 4,000 5,000 ఎక్కువ పెట్టి కొంటాం. ఇలా చేస్తూ ఉన్నాయి. అవుట్ ఆఫ్ స్టాక్ వచ్చి మళ్ళీ స్టాక్లో పెట్టి ఆ టైంకి మళ్ళీ పెంచి ఇలా ట్రిక్స్ అనేవి పాటిస్తూ ఉన్నాయి. చూసుకోండి, అర్థమైందా? ఇప్పుడు డౌట్ వచ్చే ఉంటుంది, అసలు ఇన్ని ఆఫర్లు పెడుతున్నారు కదా, ఇది జెన్యూనా ఫేకా, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి చెప్తానండి. మీకు కావాలంటే నా స్క్రీన్ రికార్డింగ్ని చేస్తున్నా, మీరు డైరెక్ట్గా స్క్రీన్ మీద చూడొచ్చు. ప్రెసెంట్ అయితే అమెజాన్ ఓపెన్ చేసా. ఈ టీవీ గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఇంతకుముందు, గుర్తొచ్చిందా?
55 ఇంచ్ టీవీ సోనీ. సో దీని ప్రైస్ ప్రెసెంట్ అమెజాన్ లో 55,990 ఉంది. ఇది జెన్యునే కాదా? ఈ సేల్ వల్ల ఏమైనా పెంచి తగ్గించారా? అసలు జెన్యునే కాదా చెక్ చేసుకోవాలంటే లింక్ పైన లింక్ని కాపీ చేయండి. కాపీ చేసి ఈ వెబ్సైట్, ఇది పెయిడ్ కాదు, జస్ట్ మీకోసం చూపిస్తున్నా. ఇక్కడ మీరైతే పేస్ట్ కొట్టా, ఇదిగోండి 55,990 ఈ బైహట్కి అనే వెబ్సైట్లో ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. డీల్ స్కోర్ ఎంత ఉంది? 92 ఉందంటే జెన్యూన్. బై ఎనీ ఛాన్స్ వీళ్ళు కనుక సేల్ కోసం ప్రైస్ని పెంచి అమ్ముతున్నారు అనుకోండి, అంటే ఇన్ని రోజులు ఒక 40,000 ఉండేది, ఈ సేల్ టైంలో 60,000కి పెంచేసి దాన్ని మళ్ళీ 50,000కి తగ్గించి అమ్ముతున్నారు అనుకోండి, ఇక్కడ తెలిసిపోద్ది అనమాట. ఈ డీల్ స్కోరు 92 ఉంది అంటే జెన్యూన్. అండ్ అదేవిధంగా ప్రెసెంట్ అమెజాన్లో 55,990 ఉంది, కానీ ఫ్లిప్కార్ట్లో 68,000 ఉంది, జియో మార్ట్లో 65,000 ఉంది, రిలయన్స్ డిజిటల్లో 60,000 ఉంది. అంటే కంపేర్ చేసుకుంటే అన్ని సైట్లలోని కంపేర్ చేసుకుంటే ప్రెసెంట్ అమెజాన్లోనే తక్కువ ఉంది. దీన్ని నమ్మొచ్చు అని అర్థం. అండ్ కిందకి రండి, ఇది చాలా ఇంపార్టెంట్. హైయెస్ట్ ప్రైజు కొన్ని రోజులుగా దీని హైయెస్ట్ ప్రైజు 76,000 అండ్ యావరేజ్గా 65,000. ఎప్పుడైనా ప్రెజెంట్ ఉన్న ప్రైజు యావరేజ్ ప్రైస్ కంటే తక్కువ ఉండాలి. లోయెస్ట్ వచ్చేసి 55,990. అంటే కొన్ని రోజులుగా ఈ రోజు ఎంతైతే ప్రైస్ చూపిస్తుందో 55,990 అదే అనమాట. అంటే జెన్యూన్ ప్రైస్. ఇక్కడ మీరు కావాలంటే స్టార్ట్ చూసుకోవచ్చు, ఇదిగోండి. అంటే లాస్ట్ 3 months డేటా చెక్ చేసుకోవచ్చు, 1 month. లాస్ట్ 1 monthగా ప్రైస్ ఎంత ఉందండి? 26th August నాడు 62,990. ఆ తర్వాత పెరిగింది 76,000కి పెరిగింది, ఆ తర్వాత మళ్ళీ పెరిగింది. ఇప్పుడు September 5th మళ్ళీ పెరిగింది. ప్రెజెంట్ ఈ సేల్ వల్ల ఇదిగోండి 21st కూడా 62,990 ఉంది. ఈ 22nd నుంచి 55,990కి తగ్గింది. అంటే జెన్యూన్ ప్రైస్ లాస్ట్ 1 monthగా చూస్తే. లాస్ట్ 3 monthsగా చూద్దాం, ఇదిగోండి. ఇప్పుడు June 27th నాడు 68,990 ఉంది, కానీ ప్రెజెంట్ ఇదిగోండి ఇక్కడ ఉంది 55,990. అండ్ మ్యాక్స్ ఇది ఎప్పుడు లిస్ట్ అయింది? ఇదిగోండి లిస్ట్ అయినప్పుడు 68,990 ఉంది. ప్రెజెంట్ చూసుకున్నట్లయితే 55,990 ఉంది. అంటే లాస్ట్ 3 months కంటే ఎక్కువ పాత డేటా నుంచి కంపేర్ చేసుకుంటే దీనికి మించి ఎప్పుడు తగ్గల, పెరిగింది. ఇదిగోండి పెరిగింది, ఎంత? 76,000కి పెరిగింది తప్ప ఇప్పుడు ప్రెజెంట్ ఎంతైతే ప్రైస్ ఉందో ఆ ప్రైస్కి ఈ ప్రోడక్ట్ అన్నది లేదు. సో మనమైతే కొనుక్కోవచ్చు. అండ్ దాంతోపాటు మనకి కార్డ్ ఆఫర్లు అన్నీ ఉంటాయి. అండ్ ఈ బ్రాండ్ని నేను ప్రమోట్ చేయట్లా, మళ్ళీ చెప్తున్నా, మీకోసం ఏదో ర్యాండమ్గా తీసుకున్నా. అండ్ ఇది ఫైనల్ కాదు, 55,990 ఫైనల్ కాదు, మనకి కార్డ్ ఆఫర్లు కూడా ఉంటాయన్నమాట. అంటే ఒకవేళ మీరు కనుక SBI కార్డ్ని యూజ్ చేస్తే 6,000 డిస్కౌంట్ అది ఇది అని చెప్తుంటారు. సో కార్డ్ ఆఫర్లు మీరు పేమెంట్ చేసే టైంలో మీకైతే కనిపిస్తుంది అనమాట. అర్థమైందా? SBI కార్డు ఉంటే 6,000 ఆఫ్ అనమాట. నార్మల్గా అయితే 55,990, మీరు కనుక SBI కార్డ్ని యూజ్ చేస్తే 6,000 డిస్కౌంట్ వస్తుంది. డిస్కౌంట్ తర్వాత 49,990కి మీరు కొనుక్కోవచ్చు. ఇది బెస్ట్ పార్ట్ సేల్లో. నిజంగా అవసరం ఉన్న వాళ్ళు కొనుక్కుంటే చాలా డబ్బు ఆదా అవుతుంది. అవసరం లేకుండా ఆఫర్లను చూసి కొనుక్కునే వాళ్ళు ఉన్నారనుకోండి, ఏదో సేవ్ చేస్తున్నాం అనుకుంటారు. ఆల్రెడీ టీవీ ఉన్నా కూడా కొనుక్కుంటే సేవ్ ఎందుకు అవుతుంది? ఉన్న డబ్బుల్ని ఖాళీ చేసుకున్నట్టు అవుతుంది. ఇలాంటి తప్పుని మీరైతే అస్సలు చేయకండి. అండ్ నన్ను అడిగినట్లయితే ఈ సేల్లో చాలామంది ఐఫోన్లు ఈఎంఐలు కొంటున్నారు. ఇప్పుడు ₹1,00,000 పెట్టి ఐఫోన్ కొంటారండి. ఒక 1 year తర్వాత అమ్మాలంటే పెరుగుతుందా ప్రైస్? తగ్గుతుంది. 60,000 70,000 అడుగుతారు జనం. ఇప్పుడు నేను ఉన్నాను, ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నా, నేను ఏదైతే చెప్తున్నాను దాన్ని పాటిస్తా. ఇప్పుడు నేను కొనుక్కోవచ్చు కావాలంటే ఈ సేల్లో, కొనుక్కుంటున్నా లేదు, నా దగ్గర ఉంది, చాలు, నిజంగా చాలు, నాకు అవసరం లేదు, నేను కొనుక్కున్నా. అసలు మీరు కావాలంటే ఒక 1 year తర్వాత చూడండి, నా చేతిలో ఈ ఫోనే ఉంటుంది. ఎందుకంటే నాకు అవసరం లేదు, నిజంగా అవసరం ఉండి ఫోన్ పాడైపోయింది, కెమెరా పోయింది, మొత్తానికి డ్యామేజ్ అయిపోయింది, నేను వీడియోలు షూట్ చేసుకోవాలి, రీల్స్ కొన్ని ఫోన్లో అనుకుంటే అప్పుడు కొనుక్కుంటా. ఎందుకంటే దానివల్ల నాకు వస్తుంది కదా, డబ్బు వస్తుంది కదా, అప్పుడు కొనుక్కుంటా. సో నన్ను అడిగినట్లయితే మీరు ₹10 స్పెండ్ చేస్తున్నారంటే దానివల్ల మీకు యూజ్ ఉండాలి తప్ప, ప్లస్ ఉండాలి తప్ప మైనస్ ఉండకూడదు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ 22nd నుండి హెల్త్ ఇన్సూరెన్స్ మీద, టర్మ్ ఇన్సూరెన్స్ మీద GST 0 అయింది. ఇన్ని రోజులు ఎంత ఉండేదండి? 18% ఉండేది, కానీ ఇప్పుడు 0. సో ఇది బెస్ట్ టైము. అలాంటివి స్పెండ్ చేయండి, అలాంటి వాటి మీద ఖర్చు పెట్టండి. ఎందుకు? ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, ఎందుకు ఖర్చు పెట్టాలి? ఇప్పుడు మంచిగా మీరు ఒక 14,000 15,000 సంవత్సరానికి స్పెండ్ చేసి 12 లక్షలు 13 లక్షలు కవరేజ్ గల మంచి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకున్నారండి మీ పేరు మీద.
ఫ్యూచర్లో బై ఎనీ ఛాన్స్ ఏదన్నా కారణం చేత 24 hours కంటే ఎక్కువసేపు హాస్పిటల్ అడ్మిట్ అయ్యామనుకోండి, హాస్పిటల్లో ఎంతైతే ఖర్చు అయిందో బిల్లు ఫర్ ఎగ్జాంపుల్గా 8 lakhs అయింది. ఆ 8 lakhsని మనం అన్నీ కరెక్ట్గా ఇచ్చుంటే, అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఇచ్చున్నట్లయితే, జెన్యున్గా ఇచ్చినట్లయితే, ఎటువంటి తప్పులు చేయలేదనుకోండి, ఆ 8 lakhsని బీమా సంస్థ భరిస్తుంది. మనకి 8 లక్షలు ఆదాయినట్టే కదా. సంవత్సరానికి మహా అయితే 13,000 14,000 కడుతున్నారు. అవసరం ఉన్నప్పుడు 8 lakhs మీ జేబు నుండి, మీ పాకెట్ నుండి మీరు స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు కదా. అలా ఉండాలి ఖర్చు పెట్టామంటే. అర్థమైందా? సో ఎంత వీలైతే త్వరగా తీసుకోండి. ప్రెజెంట్ తగ్గింది, మేబీ ఫ్యూచర్లో పెంచడానికి ఛాన్స్ ఉంది. కంపెనీలు ప్రీమియంని పెంచడానికి ఛాన్స్ ఉంది. పెంచే ముందే తీసుకోండి. అండ్ ఎలా తీసుకోవాలి మీకు కావాలంటే లింక్ కింద డిస్క్రిప్షన్లోనే పక్కన కామెంట్స్లో ఇస్తా. సో నేను చెప్పేది ఏంటంటే, ఈ లింక్స్ ఇవ్వడానికి కారణం ఏంటంటే, బ్లైండ్గా ఏదో ఒక కంపెనీకి వెళ్ళి తీసేసుకోవద్దు. ఆన్లైన్లో కూడా వెబ్సైట్ ఓపెన్ చేసి కంపెనీతో తీసుకోవద్దు. కంపేర్ చేసుకోండి. మార్కెట్లో చాలా ప్లాన్స్ ఉన్నాయి, కంపేర్ చేసుకోండి. సో లింకుని క్లిక్ చేసి మీ సమాచారం అంతా ఇస్తే చాలా ప్లాన్స్ మీకు కనిపిస్తాయి అనమాట. అక్కడ ఫిల్టర్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఏ కంపెనీకి ఎక్కువ ఉంది, నెట్వర్క్ హాస్పిటల్స్ ఏ కంపెనీకి ఎక్కువ ఉన్నాయి, ఇవన్నీ చూసుకోండి. ఆ కంపెనీకి మార్కెట్లో క్రెడిబిలిటీ ఉందా లేదా, ఇవన్నీ చూసుకొని డైరెక్ట్గా మీరైతే తీసుకోవచ్చు. బయటతో కంపేర్ చేస్తే ఈ వెబ్సైట్లో 25% వరకు డిస్కౌంట్ కూడా ఉంటుంది. అండ్ ప్రీమియం కూడా 400, 500, 600 ఈ విధంగా ఉండొచ్చు. డిపెండ్స్ అపాన్ ఏజ్ అండ్ హ్యాబిట్స్. ప్రతి మంత్ 600, 500 ఈ విధంగా ఉంటుంది. సో నన్ను అడిగినట్లయితే అవసరం లేకుండా ఇష్టం వచ్చిన ప్రోడక్ట్ని కొనే బదులు పనికి వచ్చేది కొనుక్కుంటే ఫ్యూచర్లో మనకి ఏదన్నా 24 hours కంటే ఎక్కువసేపు హాస్పిటల్ అడ్మిట్ అయితే బీమా సంస్థ భరిస్తుంది. అండ్ అదేవిధంగా టర్మ్ ఇన్సూరెన్స్ అండి, చాలామంది ఇది కూడా తీసుకోరు. టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనుకుంటారు. ఒకవేళ ఏజ్ తక్కువ ఉండి పెద్దగా జబ్బులు ఏమనుకోండి, టర్మ్ ప్లాన్ ప్రీమియం కూడా నెలకి 600, 700 ఈ విధంగా మాత్రమే ఉంటుంది. ఇవన్నీ మనకి పనికొచ్చేవే. టర్మ్ ఇన్సూరెన్స్ ఎలా పనికొస్తుంది? ఇప్పుడు మంచిగా హ్యాపీగా ఉన్నాం ఫ్యామిలీతో, పిల్లలు అదేవిధంగా వైఫ్ పేరెంట్స్ అందరూ హ్యాపీగా ఉన్నారు, అందరూ మన ఇన్కమ్ మీద డిపెండ్ అయి ఉన్నారు. ఇప్పుడు డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఫైన్, మంచిగా చూసుకుంటున్నాం. పొరపాటున మనకి రిస్క్ అయితే ఏదన్నా జరిగితే వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి? అదే మనం కనుక మంచి కంపెనీ వద్ద నెలకి 700, 800 ఇలా కట్టి ₹1,00,00,000 కవరేజ్ గల ప్లాన్ తీసుకున్నాం అనుకోండి, లేకపోతే 2 కోట్ల కవరేజ్ గల ప్లాన్ తీసుకున్నాం అనుకోండి, రేపు మనకి రిస్క్ అయితే కుటుంబానికి 2 కోట్లు వెళ్తాయి. సో మనం లేకపోయినా కూడా ఆర్థికంగా వాళ్ళైతే స్ట్రగుల్ అవ్వరు. సో అందుకనే ఇప్పుడు ఎంత వీలైతే అంత త్వరగా తీసుకోండి. సో టర్మ్ ప్లాన్ అయితే తీసుకోవడానికి ఇదే సరైన సమయం అండి. ఎందుకు సరైన సమయం అంటున్నానంటే, మేబీ కొన్ని కంపెనీలు ప్రీమియంని పెంచడానికి ఛాన్స్ ఉంది. ఈ టర్మ్ ఇన్సూరెన్స్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే, తీసుకునే టైంలో ప్రీమియం ఎంతైతే ఉందో అదే లాక్ అనమాట. ఆ టర్మ్ అంతా లైఫ్ లాంగ్ అంతే ప్రీమియం కట్టాలి, పెరగదు. ఫ్యూచర్లో వాళ్ళు పెంచినా కూడా పెరగదు, ఎందుకంటే తీసుకునే టైంలో తక్కువ ఉంది కాబట్టి. మీరు డిలే చేసి పెరిగిన తర్వాత తీసుకున్నారనుకోండి, ఆ పెరిగిన ప్రీమియంనే ఆ టర్మ్ అంతా మీరు కట్టాలన్నమాట. సో ఎంత వీలైతే అంత త్వరగా తీసుకోండి. సో మీకు కావాలంటే సేమ్ ప్రాసెస్ అండి. సో బయటికి వెళ్ళి ఏదో బ్లైండ్గా ఒక కంపెనీ వద్ద కాకుండా కంపేర్ చేసుకోండి. సో లింక్ ఇచ్చా, టర్మ్ ప్లాన్ కూడా లింక్ ఇచ్చా, క్లిక్ చేసి మీ సమాచారం అంతా ఇస్తే చాలా ప్లాన్స్ మీకైతే కనిపిస్తాయి అనమాట. అక్కడే కంపేర్ చేసుకొని ఫిల్టర్ చేసుకొని మంచి ప్లాన్ని డైరెక్ట్గా మీరు కావాలంటే తీసుకోవచ్చు. డైరెక్ట్గా పాలసీ మీ ఇంటికి పోస్ట్లో వస్తుంది అనమాట. సో కంప్లీట్గా సేఫ్. అర్థమైందా? అండ్ బయటతో కంపేర్ చేస్తే ఈ వెబ్సైట్లో 15% వరకు డిస్కౌంట్ కూడా ఉంది. ఎంత వీలైతే అంత త్వరగా హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. లింక్ కింద డిస్క్రిప్షన్లోని పక్కన కామెంట్స్లో నేనైతే ప్రొవైడ్ చేశా. ఇంకా నెక్స్ట్ మిస్టేక్, చాలామంది చేస్తున్న నెక్స్ట్ మిస్టేక్ ఏంటంటే క్రెడిట్ కార్డ్. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర SBI క్రెడిట్ కార్డు ఉంది. సో ఒక ప్రోడక్ట్ని చూశారు, దాని మీద మీరు కనుక ఈ కార్డ్ని యూజ్ చేస్తే, దాన్ని కొనే టైంలో SBI క్రెడిట్ కార్డ్ని యూజ్ చేస్తే 6,000 ఆఫర్ ఉంది. వెంటనే నాది SBI కదా, కొందామా, ఆఫర్ ఉంది అని చెప్పి కొనేస్తారు. అలా కొనే వాళ్ళు కూడా ఉన్నారండి. అస్సలు ఆ తప్పుని మీరు చేయకండి. రేపు పొద్దున్న ఎవరు కట్టాలండి? సర్లే 6,000 ఆఫ్ వచ్చింది, మీకు అది రిక్వైర్మెంట్ లేదు, కార్డ్ ఆఫర్ ఉంది కదా అని చెప్పి ఆర్డర్ పెట్టారు. రేపు పొద్దున్న ఎవరు కట్టాలి క్రెడిట్ కార్డ్ నుంచి? మనమే కదా. కొందరు అయితే ఈఎంఐలు, క్రెడిట్ కార్డుతో ఈఎంఐలు పెట్టుకుంటూ ఉంటారు. చాలామంది ఐఫోన్లు ఈఎంఐలతో కొంటున్నారనమాట. వాళ్ళ దగ్గర కార్డ్ లేకపోతే వేరే వాళ్ళని అడిగి మరీ రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళ దగ్గర తీసుకొని మరీ కొంటున్నారు. ఎగ్జాంపుల్గా మీ దగ్గర కార్డు ఉంది SBIది, 6,000 ఆఫర్ పెట్టాడు, ఈఎంఐ ఆప్షన్ ఉంది. కొందరు ఏం చేస్తారంటే వాళ్ళకి వచ్చే జీతమే 30,000, 90,000 విలువైన ఐఫోన్ని కొంటారు. జీతం 30,000 కానీ ఐఫోను 90,000 పెట్టుకుంటారు. అంత ధైర్యం ఎక్కడిది? ఈ క్రెడిట్ కార్డ్ లేకుండా, ఈఎంఐ లేకుండా కొనలేరు. అంత డబ్బు లేదు, కెపాసిటీ లేదు. బిల్లు జనరేట్ అవ్వగానే ఒకేసారి కట్టే కెపాసిటీ కూడా లేదు. అందుకనే ఈఎంఐలు పెట్టుకుంటారు. వాడికి వచ్చే జీతం 30,000, 90,000 విలువైన ఫోన్ కొంటాడు జస్ట్ బికాస్ ఆఫ్ ఈఎంఐ. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి,
మన ఫోన్ వాల్యూ మన మంత్లీ ఇన్కమ్ కంటే తక్కువ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ₹1,00,000 ఫోన్ కొంటున్నట్లయితే మీ జీతం 1,00,000 కంటే ఎక్కువ ఉండాలి. మీ జీతం 30,000 ఉండి 90,000 ఫోన్ అస్సలు మీరైతే కొనకండి. అర్థమైందా? ఇలాంటి తప్పుల్ని మీరైతే అస్సలు చేయకండి. కొందరు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర 3-4 క్రెడిట్ కార్డులు ఉంటాయండి. ఇలా సేల్స్ రాగానే ఫ్రెండ్స్ అడుగుతారనమాట, ఏమని, అరే కార్డు ఉంది కదా ఇవ్వరా ప్లీజ్ రా వాడుకుంటాను రా అంటారు. సర్లే అని కార్డు ఇస్తారు. వాడు ఏం చేస్తాడు, లిమిట్ 1,00,000 అనుకోండి, 90,000 యూజ్ చేస్తాడు. అది చాలా పెద్ద తప్పు. ఎందుకంటే కార్డు లిమిట్లో ఎప్పుడైనా 30% కంటే తక్కువే వాడాలి. కానీ ఈ సేల్ టైంలో వీళ్ళు తీసుకొని 90%, 80% యూజ్ చేస్తే క్రెడిట్ స్కోర్ మనది తగ్గుతుంది. ఎస్, కార్డ్ లిమిట్లో 30% కంటే ఎక్కువ యూజ్ చేస్తే మన క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది. వాళ్ళకి కార్డు ఇచ్చినందుకు మన స్కోర్ తగ్గుతుంది. అండ్ వాళ్ళు ఆన్ టైంలో కడితే పర్లా. కొందరు ఏం చేస్తారంటే బిల్లింగ్ టైము 5th అనుకోండి, ప్రతి మంత్ 5వ తారీఖుని ఈఎంఐ కట్టాలనుకోండి, 10వ తారీఖుని ఇస్తారు మనకి డబ్బులు. ఇస్తానులేరు అని చెప్పి మనం 10వ తారీఖు కడతాం వెనక్కి. అంటే లేట్ అయిపోయింది కదా, బిల్లు లేట్ అయిపోయింది. ఇలా లేట్గా కడుతున్నట్లయితే మన స్కోర్ తగ్గుతూ ఉంటుంది, క్రెడిట్ స్కోరు. సో అందుకనే నన్ను అడిగినట్లయితే ఎవరికి ఇవ్వకండి. వాళ్ళకి కావాలంటే అప్లై చేసుకోమని చెప్పండి, అంతేగాని ఇవ్వకండి. సో మీరు పడతారు ట్రాప్లో. వాడు ఎగ్గొట్టేస్తే లేట్గా ఇచ్చినా పర్లేదు, స్కోర్ తగ్గుతుంది. ఎగ్గొట్టేస్తే వడ్డీ మీద వడ్డీ పడుతూనే ఉంటుంది. సో కార్డు ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్త. అవసరం ఉంటే మాత్రమే వాడండి, అవసరం లేకుండా కార్డ్ని ఇష్టం వచ్చినట్టు వాడొద్దు. వాడినా 30% కంటే తక్కువే యూజ్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే బై నౌ పే లేటర్. క్రెడిట్ కార్డు కంటే దారుణం. క్రెడిట్ కార్డులో అట్లీస్ట్ 5,000 6,000 ఆఫ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్లో చూసుకున్నట్లయితే ఐసిఐసిఐ కార్డు మీద 5,000 వరకు ఆఫ్ ఉంది కొన్ని ప్రొడక్ట్స్ మీద. అండ్ ఫ్లిప్కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డు మీద 4,000 వరకు ఆఫ్ ఉంది. సర్లే, క్రెడిట్ కార్డుతో అయితే ఆఫర్లు వస్తాయి. నో కాస్ట్ ఈఎంఐ పెట్టుకుంటే గొడవే లేదు. నో కాస్ట్ ఈఎంఐ లేదనుకోండి, నార్మల్ ఈఎంఐకి ఖచ్చితంగా వడ్డీ మనమైతే కట్టాల్సి వస్తుంది కదా. సో ఓకే, కార్డుతో అయితే ఆఫ్ వస్తుంది, ఎందుకంత బెనిఫిట్ అవుతుంది. కానీ బై నౌ పే లెటర్కి ఏమైనా బెనిఫిట్ ఉందా? ఆఫర్ వస్తుందా? లేదు. సో వడ్డీ చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది. ఇదిగోండి, మీకు కావాలంటే డేటాని స్క్రీన్ మీద నేనైతే ప్రొవైడ్ చేస్తున్నా. 25% వరకు వడ్డీ బై నౌ పే లెటర్కి. ఫర్ ఎగ్జాంపుల్ మనం కనుక 3 months టెన్యూర్ని చూస్ చేసుకున్నట్లయితే 24% వడ్డీ అండ్ 1.25% ప్రాసెసింగ్ ఫీ ప్లస్ దాని మీద జిఎస్టీ. అండ్ మనం కనుక 6 monthsని చూస్ చేసుకున్నట్లయితే 25% వడ్డీ, 2% ప్రాసెసింగ్ ఫీ. అండ్ 12 monthsని చూస్ చేసుకున్నట్లయితే 25% వడ్డీ అండ్ 2% ప్రాసెసింగ్ ఫీ. జాగ్రత్త. అండ్ నెక్స్ట్ మిస్టేక్ ఏంటంటే రీఫర్బిషింగ్ ఐటమ్స్ కూడా ఉంటాయన్నమాట. అంటే ఏంటి, ఎవరో డ్యామేజ్ ఉందని చెప్పి రిటర్న్ పెట్టినవి ఇవన్నీ ఉంటాయి కదా, లేకపోతే ఏదైనా ప్రాబ్లం వచ్చినవి రిపేర్ చేసి అమ్ముతారు కదా, అలాంటి ప్రోడక్ట్స్ కూడా అమెజాన్లోని ఫ్లిప్కార్ట్లోని ఉంటాయి. సో జనరల్గా వాటి మీద ప్రైస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో కొందరు ఏం చేస్తారంటే ఈ సేల్ టైంలో ప్రతి దాని మీద ఆఫర్ ఉంటుంది, ప్రతి ప్రైజు తగ్గుతుంది. సో వీళ్ళు తెలుసో తెలియకో ఆఫర్ అనుకొని రీఫర్బిష్డ్ ఐటమ్స్ని ఆర్డర్ పెడుతుంటారు కొందరు, తెలుసో తెలియకో. ఈ తప్పును కూడా మీరైతే అసలు చేయకండి. కొనుక్కునే ముందు భారీగా ఆఫర్ ఉందనుకోండి, రీఫర్బిష్డా నార్మల్దా చెక్ చేసుకోండి. అండ్ అదేవిధంగా కంగారులో రిటర్న్ పాలసీలు చూడరు, రీప్లేస్మెంట్ పాలసీలు చదవరు, చూసుకోండి. ఎందుకంటే కొన్ని ఐటమ్స్ మీద 4 days 5 days 7 days రిప్లేస్మెంట్ ఉంటుంది, లేకపోతే రిటర్న్ ఆఫర్ ఉంటుంది. సో మనం ఏం చేస్తాం, ప్రోడక్ట్ రాగానే బద్దకిస్తాం, ఉంటుందిలే కదా ఒక 10 రోజులు ఉంటుంది అని చెప్పి లైట్ తీసుకుంటాం. కానీ 7 days ఉంటుంది దాని మీద. 7 days తర్వాత మీరు ఓపెన్ చేసి ఏదైనా డ్యామేజ్ అయ్యి లేకపోతే మీకు నచ్చలేదు అనుకోండి, రిటర్న్ చేయడానికి ఉండదు అండ్ రీప్లేస్మెంట్ ఉండదు. సో ఇలాంటి తప్పులు మీరైతే అస్సలు చేయకండి. ఎండ్ ఆఫ్ ది వీడియోలో నేను చెప్పేది ఏంటంటే అవసరం ఉంటే మాత్రమే కొనండి, ఆఫర్లు చూసి కొనకండి. ఎప్పటి నుంచో ప్లాన్ ఉంది, కొనే ప్లాన్ ఉంది, నిజంగానే కావాలి, నిజంగా జెన్యూన్గా నాకు రిక్వైర్మెంట్ ఉంది, ఈ ఆఫర్లో కొనుక్కుంటే చాలా తక్కువకి వస్తుంది అనుకున్నట్లయితే కొనుక్కోండి. అర్థమైందా? ఈ సమాచారాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అండ్ మీరు కనుక ఈ డిస్కౌంట్లో హెల్త్ ఇన్సూరెన్స్ని, టర్మ్ ఇన్సూరెన్స్ని తీసుకుందాం అనుకున్నట్లయితే లింక్స్ని కూడా కింద ప్రొవైడ్ చేసా, కావాలంటే క్లిక్ చేసి డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. అండ్ ఈ సమాచారాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. బాస్ వాలా, బీ ద బాస్.